హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ లబ్ధిదారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఆ శుభవార్త ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా కొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. రేషన్ లబ్ధిదారులకైతే ఆ నిత్యావసర సరుకులు ఏంటి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మీరు ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రేషన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. ఒక రేషన్ కార్డులో ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో వారికి ప్రతి ఒక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఒక రేషన్ కార్డులో కనుక ముగ్గురు సభ్యులు కనుక ఉన్నట్లయితే ముగ్గురికి 5 కేజీల చొప్పున 15 కేజీల బియ్యం అనేది ఏపీ ప్రభుత్వం అయితే ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క బియ్యంతో పాటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చక్కెర కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ లబ్ధిదారులకు సంబంధించి ఎవరికైతే రేషన్ కార్డులు ఉంటాయో సో వారందరికీ బియ్యం అదేవిధంగా చక్కెర అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుక అయితే ప్రకటించడం జరిగిందండి. సంక్రాంతి కానుకగా రేషన్ లబ్ధిదారులకు సంబంధించి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి కొన్ని నిత్యావసర సరుకులు అనేవి పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఆ నిత్యావసర సరుకులు ఏంటి, ఈ యొక్క బియ్యం చక్కెరతో పాటు ఇంకేమేం సరుకులు పంపిణీ చేస్తున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుక అయితే ప్రకటించడం జరిగిందండి. సో ఒక రేషన్ కార్డులో ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో సో వారికి ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం అనేది పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం యథావిధిగా. అదేవిధంగా ఈ బియ్యంతో పాటు సంక్రాంతి కానుకగా కొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఆ సరుకులు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే చక్కెర, అదేవిధంగా కందిపప్పు, నూనె, గోధుమలు, రాగులు, సజ్జలు, చిరుధాన్యాలు, బంగాళదుంపలు. సో వీటిని సంక్రాంతి కానుకగా పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ లబ్ధిదారులకు సంబంధించి ఈ సరుకులు అయితే సంక్రాంతి కానుకగా ఏపీ సర్కార్ పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం. లబ్ధిదారుల్లో పోషక ఆహారం పెంచాలనే ఒక ఆలోచనతో సంక్రాంతి కానుకగా ఈ సరుకులు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే ఈ యొక్క సమాచారాన్ని తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ లబ్ధిదారులకు సంబంధించి సంక్రాంతి కానుకగా కొంత అమౌంట్ అనేది కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో వరద ప్రవాహిత ప్రాంతాలకి అంటే రీసెంట్గా తుఫాన్ కారణంగా నష్టపోయి ఉంటారు. సో వారికి సంబంధించి ఇంకొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేసే అవకాశం కూడా ఉన్నట్లయితే సమాచారం అండి. సో వారికి కొంత మనీ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులు అందరికీ నిత్యావసర సరుకులతో పాటు కొంత అమౌంట్ అనేది కూడా సంక్రాంతి కానుకగా ఏపీ సర్కార్ పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ సరుకులన్నీ మీరు పొందాలంటే సో మీరు ఖచ్చితంగా ఒక అర్హత కలిగి ఉండాలి అంటే సమాచారం అండి. మీ దగ్గర ఖచ్చితంగా స్మార్ట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలనేది సమాచారం. అదేవిధంగా మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుకి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి అంటే సమాచారం అండి. సో ఈకేవైసీ కనుక ఒకవేళ పూర్తి చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే మీకు రేషన్ సరుకుల్లో బియ్యం చక్కెర ఆగిపోతుందంటే సమాచారం. సో వీటితో పాటు సంక్రాంతి కానుక ఈ యొక్క సరుకులు అనేవి కూడా ఆగిపోతాయంటే సమాచారం అండి. కాబట్టి ప్రతి ఒక్క రేషన్ లబ్ధిదారుడు ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. మీరు ఒకసారి ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉన్నారా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే మీరు మీ యొక్క మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోనండి. సో లేదంటే ఇంకా సింపుల్గా అయితే మీ యొక్క రేషన్ డీలర్ల దగ్గరే సో ఉండే మిషన్లో అయితే మీ యొక్క రేషన్ ఈకేవైసీ అనేది పూర్తి చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుడు మీ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా సంక్రాంతి చంద్రన్న కానుక అయితే ప్రకటించడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం అయితే. ఈ రకమైన కొన్ని సరుకులు అనేవి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క నిత్యావసర సరుకులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఆ శుభవార్త ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు 18 సంవత్సరాలు గనక నిండి ఉన్నట్లయితే సో వారికి సంక్రాంతి కానుకగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండి ఉంటాయో మహిళలకి వారికి ప్రతి నెల 1500 చొప్పున ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుందని సమాచారం. ఒక ఏడాదికి 18,000 రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళలకు అందజేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఈ పథకం అనేది సంక్రాంతి కానుకగా అమలు చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక పథకానికి సంబంధించి జనవరిలో దరఖాస్తు అనేది ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఓకేనా, ఎండ్ వరకు చూసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.